టికెట్ల మార్పు జగన్కి నష్టం కలిగిస్తుందా? తెలంగాణలో వచ్చిన మార్పు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న జగన్కి కూడా నష్టం కలిగిస్తుందా అంటే ఖచ్చితంగా. ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజాభిప్రాయాన్ని స్వీకరించకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల పట్ల అహంకారపూర్వకంగా వ్యవహరించినందుకే కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అందుకని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాక మాకు తిరుగులేదు, మాకు వ్యతిరేకించే వాళ్ళని జైళ్ళల్లో పెడతాం. అక్కడ చంద్రబాబు కొడుకుని చంద్రబాబుని పెట్టారు, వాళ్ళ కొడుకుని పెట్టారు, ముఖ్యంగా చంద్రబాబుని. అక్కడ లోకేష్ని అరెస్ట్ చేసి వదిలేశారు, చంద్రబాబుని నిర్బంధించారు, జైళ్ళల్లో పెట్టారు, కేసులు పెట్టి. దాదాపు మానసిక, శారీరక, ఆర్థిక అన్ని నష్టాలు కలిగించడానికి ఎట్లా వచ్చారో చూద్దాం. సరే, చంద్రబాబు హక్కుల్ని పరిరక్షించేవాడు, అందరి పట్ల కరెక్ట్గా ఉండేవాడు అనేది నా అభిప్రాయం అసలే కాదు. మేమే ఆయన చేసినటువంటి అనేక చర్యలకు గురైనాం. నేను వ్యక్తిగతంగా కూడా గురయ్యాను. ఆయన ముందు అధికారంలోకి రాగానే 99 ఒకేసారి వచ్చాడు, మొదటిసారి చివరిసారి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పేది. ఆ వచ్చిన కొత్తలోనే మా జాబుల్లోంచి మమ్మల్ని తీసేశాడు, అది కూడా రాజకీయ కారణాలు చూపించి. ఇటువంటివి ఉంటాయి. కానీ ఈరోజు ప్రభుత్వాలు జగన్ పాలన ఎట్లా ఉందంటే కక్ష సాధింపు, నచ్చనోళ్ళ మీద దాడి చేయడం, జైళ్ళల్లోకి పెట్టడం, మాట్లాడితే వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అదే జరిగింది, బుద్ధి తెచ్చుకున్నారు, మూల్యం చెల్లించుకోక తప్పలేదు. మరి ఆంధ్రలో కూడా అదే కొనసాగిస్తే అంటే ఎదురు తిరిగిన వాళ్ళని ఫినిష్ చేయాలి, వాళ్ళని వేధించాలి, అవమానించాలి, వాళ్ళ వెంట పడాలి. ఇది ఏదైతే ధోరణి ఉందో అది చాలా దుర్మార్గమైంది. బీజేపీ దేశంలో నియంతృత్వాన్ని కొనసాగిస్తుంటే వాళ్ళకి గులాంగిరి చేసుకోవడానికి ఇటు బీఆర్ఎస్ అటు జగను ఈ పాలక వర్గాలుగా చేస్తున్నారు. ఇవాళ జగను తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నా అంటాడు. జగను, చంద్రబాబు లేదా కేటీఆర్ కలిసి ఎట్లా ప్రజల హక్కుల్ని హరిస్తున్నారు, దళితుల మీద దాడులు చేస్తున్నారు, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కమిటీల మీద ఎట్లా నిర్బంధాలను తీసుకొస్తున్నారు, ఏ విధంగా ప్రజల హక్కుల్ని, పౌర హక్కుల్ని లేకుండా చేస్తున్నారు, ఇది ఆలోచించాలి. ఇవాళ మహిళల హక్కులే మానవ హక్కులని బీజింగ్ డిక్లరేషన్ చెప్పింది, అంతకుముందు ఈజిప్ట్ డిక్లరేషన్ చెప్పింది. మరి ఇన్ని హక్కుల గురించి స్పృహతో ఆలోచిస్తున్నప్పుడు, అన్ని రకాల సమానత్వాన్ని అందరూ కోరుకుంటున్నప్పుడు ఆ పాతకాలపు విధానాలతోటే పోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో కొత్త కేవలం ఎన్నికల వైపే దృష్టి అడుగులు వేస్తూ తమ పావుని కదుపుతున్నారు ఎన్నికల సమయంలో. ఎన్నికల తర్వాత దాడులు చేయడానికి మాత్రమే సిద్ధపడుతున్నారు. అట్లా కాకుండా తమ పాలన ప్రయోజనాత్మకంగా ఉండడానికి చూసుకుంటూ నిజమైన ప్రజా ప్రయోజన వాణిజ్యాలను మాత్రమే ఎంటర్టైన్ చేయాలి. అదే సమయంలో సరే ఏదైనా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకునే క్రమంలో పథకాలు ప్రకటిస్తారు, పదవిలో కొనసాగుతారు. కానీ అందులో కూడా ఆ వర్గాలకు చెందిన మహిళల పట్ల, ప్రజల పట్ల ఒక ప్రేమతో, సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కేవలం అధికారంలోకి రావడం కోసం ఎదుటి పార్టీలలో గెలిచిన వాళ్ళని తీసుకోవడం, ఎదుటి పార్టీలను ఫినిష్ చేయడం, ప్రతిపక్షం ఫినిష్ అని రాజశేఖర్ రెడ్డి అన్నాడు, అట్లనే కేసీఆర్ చేశాడు, వీళ్ళు అట్లనే జగన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతిపక్షం ఫినిష్ అయితే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటే ప్రజాస్వామిక విలువలు పెంపొందుతాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, వాళ్ళకి నష్టం కలగకుండా చూసుకోవాలి, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చాలి. ఇది కనీస బాధ్యత. వ్యాపార వర్గాల ప్రయోజనాలు నెరవేర్చకండి. మీ స్నేహితులు, చుట్టాలు ఉంటారు, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చకపోయినా ఏం కాదు, కానీ విశాల ప్రజల ఐక్యతని దెబ్బతినకుండా చూడాలి, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, విశాల ప్రజా ఉద్యమాలని లేదా ప్రజల వైపు నుంచి వచ్చే గొంతులను ఆహ్వానించాలి. పబ్లిక్ వాయిస్, పీపుల్స్ వాయిస్, పీపుల్స్ రిప్రజెంటేషన్స్ వాయిస్ని స్వీకరించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అట్లా లేదు జగన్ ప్రభుత్వం. అందుకనే అక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జగన్ ప్రభుత్వం అయినా, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఒకప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఎవరైనా మహిళల ప్రయోజనాల్ని, పేద వర్గాల ప్రయోజనాల్ని నిజంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అణచివేతలకు వ్యతిరేకంగా పాలన కొనసాగించాలి. అప్పుడే ప్రజల మన్నను పొందగలుగుతారు. కానీ అవేమి చేయని వాళ్ళని మొహమాటానికి పోయి డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం వలన సరి అయిన పాలన జరగదు, ఇచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. అందుకని నేనేమనుకుంటున్నా అంటే జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడున్న
ఇప్పుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక విధానాలనే గనక పాటించినట్లయితే ఇక్కడ జరిగింది అక్కడ జరుగుతుంది. ఇప్పటికైనా అది ఆలోచించి ప్రజలు అంటే ఆయన కొన్ని మంచి పథకాలు తెచ్చాడు. విద్యకు సంబంధించి కానీ, ఆహార పంపిణీకి సంబంధించి కానీ మంచియే తెచ్చాడు. ఆ మంచి కొనసాగిస్తూ పనికిమాలిన ఏమన్నా ఉంటే రివ్యూ చేసుకుని ఏ పథకాలైనా ఏ ప్రభుత్వాలైనా రివ్యూ చేయాలి ఫస్ట్. అసలు రివ్యూలు లేవు. మహిళలపై హింసా దాడుల విషయంలో 2012 కిరణ్ కుమార్ రెడ్డి ఈ టైంలో జరిగిన రివ్యూనే లాస్ట్. ఇప్పటివరకు రివ్యూలు లేవు. కాబట్టి ఏ పథకమైనా సక్రమంగా అమలు చేయాలి అంటే దాని మీద నిజాయితీతో రివ్యూలు చేయాలి. స్వార్థ ప్రయోజనాల కోసం పథకాలు నడపడం కాకుండా ప్రజా ప్రయోజనాల రీత్యా పథకాలను పెడితే ఏ ప్రభుత్వంకైనా నష్టం ఉండదు. అట్లాగే టికెట్లు ఇచ్చే కాడ అవినీతి పరులకి, నేరస్తులకి, క్రిమినల్స్కి, క్రైమ్ రికార్డు ఉన్న వాళ్ళకి పట్టించుకోకుండా ఇవ్వడం ఇవన్నీ కూడా చట్ట ఉల్లంఘనలే. కాబట్టి చట్టాలను గౌరవించాలి, ఉల్లంఘనలు పాల్పడొద్దు, ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. జగన్ అట్లా చేయగలుగుతాడు అంటే నమ్మినోళ్ళు ఓట్లేస్తారు. కాబట్టి మేము ఒక సంఘంగా జగన్ కోరేది, మీరు ఏదైతే చెప్తారో ప్రజల ప్రయోజనాలు, మహిళల ప్రయోజనాలు నెరవేర్చడానికి చిత్తశుద్ధి చూపించాలి. మహిళల హక్కులే మానవ హక్కులు, దళితుల హక్కులే ప్రజల హక్కులు. ఇవాళ ప్రజల హక్కుల్ని హరించకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ కేవలం డైలాగులు కొట్టకుండా ఆచరణలో నిలబెట్టాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం.